ఇందాక నుంచి కర్నూలులో ఈ సమైక్యాంధ్ర ఎజిటేషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ నుంచి వాళ్ళ ఎజిటేషన్ ని తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చేస్తున్నాము సమైక్యాంధ్ర గురించి. ఇక్కడ కరాటే వాళ్ళందరూ ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఎజిటేషన్ ని తెలియజేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు సమైక్యంగా ఉండాలి అని వాళ్ళనే మనం అడిగి తెలుసుకుందాం. సో ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి అందరూ చెప్తున్నారు సమైక్యంగా ఉండాలి అని చెప్పి. మీరు మీ ఒపీనియన్ ఏంటి, ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ప్రత్యేకించి చూడండి, మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాము. సమైక్యంగా ఉన్నప్పుడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, విడిపోతే ఎన్ని నష్టాలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు స్టేట్లో తెలుసు. సమైక్యంగా ఉండడం వల్ల అందరికీ నీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్స్లో కానీ ప్రతి విషయంలో కూడా అన్ని మనం ఒక అన్నదమ్ముల మళ్ళీ కలిసి ఉన్నాము. ఒక్కసారి విడిపోతే ప్రతిదీ ప్రాబ్లమే అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ అస్, విచ్ మీన్స్ సీమాంధ్ర వాళ్ళకు కాదు, తెలంగాణ ఇద్దరికి ప్రాబ్లమే అవుతుంది విడిపోతే. కలిసి ఉంటే కలసి సుఖం అనే రీతిలో చేస్తేనే అందరికీ సుఖంగా ఉంటాము. సో విన్నాం కదా ఇప్పుడు దాకా వీళ్ళందరి ఇవి ఒపీనియన్ చెప్పారు. సో ఇంకా ముందు ముందు ఎవరు కనిపిస్తారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటని మనం తెలుసుకుందాం. సో మనము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎవరి వాళ్ళ కమ్యూనిటీ నుంచి వాళ్ళ ఎజిటేషన్ ని తెలుసుకుంటూ ఉన్నాము. ఇందాక ఒక కరాటే అసోసియేషన్ కురువ సంఘం టీజీ వెంకటేష్ గారి ఒపీనియన్. సో ఇక్కడ మనకి లెక్చరర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మాకు డిఎం సీట్లు, సూపర్ స్పెషాలిటీలో ఎంసీహెచ్ సీట్లలో విపరీతమైన నష్టం జరగబోతా ఉంది. మొత్తం స్టేట్లో 34 సీట్లుంటే ఒక హైదరాబాద్లోనే 34 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో విపరీతంగా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మెడికల్కి సంబంధించినవన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో గాన ఆరోగ్యశ్రీ చెల్లదు, వేరే రాష్ట్రం అన్నారంటే పేద ప్రజలకు విపరీతమైన నష్టము. అయితే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇలాంటి ఎజిటేషన్స్ వల్ల వచ్చిన డెసిషన్ ని ఏమన్నా వెనక్కి తీసుకుంటారని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమం అదే విధంగా నడుస్తుంది. భారీ ఎత్తున పొలిటికల్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రజలే వాలంటీర్గా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆపేటువంటి అవకాశం ఉంది. నాకు 68 ఏళ్ళ వయసు. ఇటువంటి అజిటేషన్ నేను వాలంటీర్గా చేసేటువంటి అజిటేషన్ ఎక్కువ చూడలేదు. తర్వాత ముఖ్యంగా మనకు రాష్ట్ర విభజన జరిగితే నీటి వల్ల పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు నీళ్లు మొత్తం రాయలసీమ ఆంధ్ర ఏరియాలో, తర్వాత తెలంగాణ ఏరియాల నుంచి మధ్యన రావాల్సింది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఎవరి రాష్ట్రం వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. మనకు వచ్చే నీళ్లు టోటల్గా జలచౌర్యం జరిగిపోయి మన రాయలసీమ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం మొత్తం ఎడారిగా మారేటువంటి ఒక సమస్య ఉంది. కలిసి ఉండగానే చౌర్యం జరుగుతుంది, విడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ చౌర్యం జరిగిపోతుంది. మన గవర్నమెంట్ మీద వాళ్ళకి ఎలాంటి యొక్క పవర్ ఉండదు, శక్తి ఉండదు. కాబట్టి మనం భారీగా నష్టపోయి మన పొలాలన్నీ ఎడారులుగా మారేటువంటి అవకాశం ఉంది. అందరూ కలిసి ఉండాలి అని అంటున్నారు. ఏంటి దానివల్ల లాభం ఏంటి, ఎందుకని అలా అనుకుంటున్నారు? కలిసి ఉండాలని అందరం కోరుకున్నాం. విభజన పొందితే లాభం ఎవరికో చెప్పండి. విభజన వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది? విభజన వల్ల 3 ప్రాంతాలు కూడా ఇప్పుడు నష్టపోతాయి. హైదరాబాదు మనది అనేటటువంటి భావంతో అక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. దాదాపు 50 ఇంటర్నేషనల్ సంస్థలు వచ్చాయి, 147 కార్పొరేటివ్ హాస్పిటల్స్ ఉన్నాయి, 13 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మాయి అనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు విభజన అని చెప్పేసి విభజన వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? కాబట్టి మేము విభజన అనే ప్రక్రియనే పక్కన పెడుతున్నాము. విభజనను పూర్తిగా మానుకోమని చెప్పేసి సమైక్యాంధ్రకే కట్టుబడాలని అనుకుంటున్నాం. రేపు చంద్రబాబు చెప్పారు 5 లక్షల కోట్లు ఇస్తే రాజధాని కట్టుకోవచ్చని. ఎవడు 5 లక్షలు ఇస్తాడు? 1 లక్ష కూడా ఇవ్వడు. అసలే పేదరికంతో మగ్గిపోయేటటువంటి మా సీమలో మరి 5 లక్షలు పెట్టి ఎప్పుడు క్యాపిటల్ కట్టుకుంటాము? అదంతా అయ్యేది కాదు. మరో 50-60 ఏండ్లకు కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది. ఈరోజు జార్ఖండ్కి ఇవ్వలేదు, ఛత్తీస్గఢ్కి ఇవ్వలేదు, ఎప్పుడో విడిపోయినటువంటి చండీగఢ్కి కూడా ఇంతవరకు ఎవడు పైసా ఇవ్వలేదు. మళ్ళీ ప్రజల మీద పన్నులు వేసి మళ్ళీ విధులిచ్చి ఇంకా దరిద్రంలోకి నెట్టడమే తప్ప మా లాంటి వాళ్ళకి విభజన వల్ల మేము నష్టపోతాము. కాబట్టి మేము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాం. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండానండి. రాయలసీమ ఇందాక సార్ చెప్పేట్టుగా శ్రీకృష్ణ కమిటీలో కానీ లేదా మేధావులు విశ్లేషణలో కానీ ఏ రిపోర్ట్లో చూసినా కూడా రాష్ట్రంలోని ఈ 3 ప్రాంతాల్లో రాయలసీమ కన్నా వెనుకబడిన ప్రాంతం ఏదీ లేదు. తెలంగాణ ప్రాంతం వెనుకబడింది అంటున్నారు,
నిజానికి కృష్ణా గోదావరి జిల్లాలతోటి తెలంగాణ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందని ఎన్నో రిపోర్ట్లు చెప్తున్నాయి. అన్ని రకాలుగా ఈరోజు తెలంగాణ వాళ్ళు విడిపోతాము అంటున్న దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి సమృద్ధిగా నీళ్లు ఉండడం. 2 ప్రధానమైన జీవనదులు వాళ్ళ రాష్ట్రం కూడా పయనించడం ఒకటైతే, రెండవది రాష్ట్ర ఖజానాకు నిధులను సమకూర్చే అత్యంత గొప్ప సోర్స్ హైదరాబాదు. ఈరోజు 64,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానా నుంచి వస్తుంటే, రాష్ట్ర ఖజానాకు వస్తుంటే దాంట్లో 34,000 కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్ నగరం నుంచి వస్తూ ఉంది. ఆ 34,000 కోట్లను సమకూర్చే హైదరాబాద్ నగరం తెలంగాణ నడిబొట్టున ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. మాకు ఒక సమాధానం చెప్పండి. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేస్తున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేరు చేస్తున్నారా? నిజానికి ఇప్పటిదాకా రాష్ట్ర రాజధాని ఉండి ఆ ప్రాంతం ఏది కూడా సపరేట్గా రాష్ట్రమైన దాఖలాలు లేవు. రాష్ట్ర రాజధాని తెలంగాణ మధ్యలో ఉన్నప్పుడు మీరు సపరేట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మరి మాకు నీళ్ళు ఎలా సమకూరుస్తారు, నిధులు ఎలా సమకూరుస్తారు, కొత్త రాజధాని నిర్మించుకోవాలి. సో చూసాం కదా, ఇది కామన్ మ్యాన్ పల్స్. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మనది హైదరాబాద్ అని చెప్పి డెవలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాదు కూడదు, వెళ్ళిపోవంటే కుదరదు, దానివల్ల డెవలప్మెంట్ జరగదు అని చెప్పి చెప్తున్నారు. సో ఆన్ ది వేలో ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ ని మనం తెలుసుకుందాం.